మొట్టమొదటి మాటగా నేను చెప్తున్నాను ఏంటంటే, నీ జీవితాన్ని ఆయన చేతికి అప్పచెప్పు. భౌతిక జీవితాన్ని కూడా ఆయనకి అప్పచెప్పు. ఎన్నో ఎత్తుగడలు వేశాను, ఎత్తులన్నీ చిత్తులు అయిపోయి చిత్తుగా ఓడిపోయి ఇట్ట బతుకుతున్నా ప్రభా. ఇక ఏ కార్యమైనా నువ్వు చేయకపోతే నేను బయటపడే మార్గం లేదు. నా జీవితాన్ని నీ చేతికి అప్పగించుకుంటున్నాను తండ్రి అని విశ్వాసంతో నీ జీవితాన్ని ప్రభు చేతికి అప్పగించి నువ్వు వదిలే. ఏం చేయమంటున్నా? నువ్వు వదిలే. నువ్వు మళ్ళీ సగం పట్టుకుని నువ్వులాడవా? నువ్వు వదిలే. వదిలేసి ఏం చేయాలంటే నీ జీవితాన్ని సుందరంగా తీర్చిదిద్దగల దేవుణ్ణి స్తుతించు, దేవునికి మహిమ చెల్లించు, దేవుని రెక్కలలో విశ్రాంతి పొందు, ఆయనకు ప్రార్థన చేయి. అంతే. సరిపోతుందా? ఇంకొకటి, స్తుతించు, ఆరాధించు, ప్రార్థించు, విశ్రమించు. నీవు ఆయనకు అప్పచెప్పిన నీ జీవితాన్ని ఆయన ఒక కొలిక్కి తీసుకురాగలడని సందేహం లేకుండా నమ్ము. ఏం చేయాలి? నమ్ము. జీవితాన్ని అప్పగించు, కొలిక్కి తెస్తాడని పూర్తి విశ్వాసం ఉంచు. ఇది మొదటి మాట. ఇప్పుడు ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ అనుకూల పరిస్థితుల్లో ఉండరు, కొంతమంది ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నారు. వారికి వర్తిస్తుంది ఈ మాట, అందుకే చెప్తున్నాను నేను. ఇప్పటికే జీవితాలు ప్రభు చేతికి అప్పగిస్తే కొంత ఫలాన్ని ఇప్పటికే మీరు చూస్తూ ఉన్నారు, సందేహం లేదు. ముందు రోజుల్లో ఇంకా చూస్తారు. ఆమేన్. గట్టిగా చెప్పాలి. కొంతమంది మైండ్ ఎట్లుంటుందంటే, ప్రభువా స్టీరింగ్ మొత్తం నీకు ఇచ్చేదా లేకపోతే కొంచెం నేను తిప్పేదా ప్రభు? అంటే మొత్తం నాకు ఇస్తే ఏదన్నా దరి తీరుస్తానంటే, కాదులే నాయన మళ్ళీ నువ్వు తేడా పడతావేమో అని ఏదన్నా మెయిన్ టర్నింగ్లో నేనే తిప్పుద్దామని ట్రై చేస్తాను. ఇట్లాంటి తెలివి తక్కువ మాలోకాలు ఉన్నారు, అందుకని చెబుతున్నాను నేను. స్టీరింగ్ మొత్తాన్ని ఆయన చేతికి అప్పచెప్పు. మరి నేనేం చేయాలి? నువ్వు నిశ్చింతగా ఉండు, విశ్రమించు. 127వ కీర్తన 127వ కీర్తన 3వ వచనం ఒకసారి చూడు. 2వ వచనం 3వ వచనం 2. కుమారులు యెహోవాను గ్రహించు శ్వాస. 2వ వచనం, మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. అదుగో తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. అసలు అదేందండి? కష్టపడకుండా కడుపెట్ట నిండిద్ది. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు మీ చేతుల కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు అనగా దేవునికి ఇష్టమైన వారు నిద్రపోవుచుండగా ఆయన వారికి ఇస్తున్నాడు అన్నాడు. ఇది ఏదో మామూలు మాట అనుకునేరు. చాలా విలువైన మాట ఉంది అక్కడ, రహస్యం ఉంది అక్కడ. దేవుడు నీకు ఇవ్వాలంటే నువ్వు నిద్రపోవాలంటాడు, అది విషయం. అబ్బా ఎంత అద్భుతమైన మాట చెప్పావన్నయ్య, అది లేక అల్లాడుతున్నాను అన్నయ్య. నేను మా ఆయనకి చెప్పానయ్య అసలు నిద్రపోని. అన్నా ఏ మాట అన్నా మళ్ళీ ఒకసారి చెప్పన్నా, మా ఆవిడికి చెప్పన్నా, ఏదన్నా 4 రోజులు సెలవు పెడితే బతకనీట్లేదు, సావగొడుతుందన్న. పని చేయకుండా పండుకున్నా వాళ్ళు చూడు వీళ్ళు చూడ సావగొడుతుందన్న. ఆ మొక్క చెప్పన్నా, ఆ మనిషికి చెప్పన్నా అనుకుంటున్నారా? మళ్ళీ చెబుతున్నా, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి రైట్. ఇప్పుడు దేవుడు ఇవ్వాలంటే మనం ఏం చేయాలంట చెప్పాలి పెద్దగా. రివర్స్లో రండి, మళ్ళీ ఫస్ట్ మెయిన్గా రండి, మామూలుగా రండి. తన ప్రియులు పెద్దగా తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి రైట్. ఇప్పుడు రివర్స్లో వద్దాం. ఆయన ఇవ్వాలంటే అబ్బు ఇదేదో బ్రహ్మాండంగా. మళ్ళీ చెప్పండి. ఆయన ఇవ్వాలంటే ఆయన ఇవ్వాలంటే నిద్రపోవాలి. ఎవరు నిద్రపోవాలి? ప్రియులు. ప్రియులెవరు? హెబ్రీ పత్రిక 11:6.
దేవుడు మనకు ప్రియుడు, మంచిదే. కానీ దేవునికి కూడా ప్రియులు ఉన్నారు. వాళ్ళు ఎవరు అక్కడ చెప్పాడు చూడు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ఓహో, విశ్వాసం ఉంటే ఇష్టడు అన్నమాట. ఇష్టడు అన్న ప్రియమైన వాడన్నా ఒకటే, ప్రియుడు అన్న ఇష్టడు అన్న ఒకటే. విశ్వాసము ఉంటే దేవునికి ప్రియమైన వారం, విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టలంగా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట రైట్. ఇప్పుడు చెప్పండి, ప్రియులు అంటే ఎవరు? విశ్వసించిన వారు. విశ్వసించిన వారు ఏం చేయాలన్నాడు? నిద్రపోవాలన్నాడు. అదేందన్నా మళ్ళీ నిద్రపోవాలంటావు? పొలం వేసావు, నిద్రపోతే పొలం పండిద్దా? కాదన్న, వ్యాపారం మొదలు పెట్టావు, ఇంటికాడ పండుకొని నిద్రపోతే వ్యాపారం కొలిక్కి వచ్చిద్దా? కష్టపడి జాబ్ సంపాదించుకున్నావు, నిద్రపోతే జాబ్ వచ్చిద్దా? జాబు నడుస్తుందా? జాబ్ ఉంటుందా? ఊడిద్దా? అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, పొలం వేసినోడు పొలం పని మానుకోమని కాదు, వ్యాపారం మొదలుపెట్టినోడు వ్యాపారం మానుకొని నిద్రపోమని కాదు. కొంపతీసి అట్టగానే పండుకున్నారు, కొంపలు అన్ని మునిగిపోతాయి. నా దగ్గరికి వస్తారు మొత్తం కట్టుకొని, వాడు ఏడున్నాడని దేవులు ఆడుకుంటా, కాస్త కూస్త చేసేవాడిని కూడా జడగొట్టాడు దుర్మార్గుడని. నిద్రపోవటం అంటే అది కాదు. బైబిల్ పరిభాషలో నిద్రించుట అనేది చనిపోవుటకు గుర్తుగా ఉంది. చనిపోయిన వాడిని నిద్రించిన వాడు అంటారు. అంటే అర్థం ఏంటంటే, చనిపోయిన వాడికి ఏమన్నా చేష్టలు ఉండి పని చేస్తాడా? పని విరమించుకుంటాడా? చెప్పండి అండి. చచ్చిపోయిన వాడికి అప్పులోళ్ళు తిట్టేది వినపడిద్దా? పోనీ భార్య తిట్టేది వినపడిద్దా? పోనీ భర్త తిట్టేది వినపడిద్దా? ఓకే. కూతురు పెళ్ళవుతుంటే అమ్మాయి ఆ చచ్చిపోయిన వ్యక్తి ఏమైనా జోక్యం చేసుకుంటుందా? కొడుకు పెళ్ళైతే జోక్యం చేసుకుంటుందా? కూతురు కష్టాలు వస్తే పట్టించుకుంటుందా? కొడుకు కష్టాలు వస్తే పట్టించుకుంటా? అసలు ఏమైనా సంబంధం ఉందా? ఏం లేదు. చచ్చిపోయిన మనిషి ఈ లోక జీవన వ్యాపారంలోంచి విడుదల పొందేశారు. ఇక వాళ్ళకి ఏమీ పట్టం. రాజీనామా చేసినోడికి ఏమైనా పట్టిద్దా? ఇప్పుడు కొన్ని పార్టీలు కొంతమంది రాజీనామా చేశారు. ఇక పార్టీ ఏమైపోయినోడికి అనవసరం. అదే పదవిలో ఉన్నంత వరకు బాధపడతానే ఉంటాడు, అల్లాడిపోతూ ఉంటాడు, ఎట్లనన్నా పార్టీ నిలబెట్టుకోవాలని తప్పిస్తుంటాడు. రాజీనామా చేస్తే, తన పదవిని కాపాడుకోవడానికి తప్పించేవాడు రాజీనామా చేస్తే పదవి విషయంలో చచ్చిపోయినవాడితో సమానం. ఇక ఆ పదవి ఏమైపోయినా అనవసరం. రైట్. ఇది దేవుడు చెప్తున్న రహస్యం. నువ్వు నాకు ఎంతగా అప్పచెప్పాలంటే, ఎంతగా నా మీద నువ్వు డిపెండ్ అవ్వాలంటే, ఒక సచినోడు ఏ బాధ్యత పట్టించుకోకుండా ఎట్లయితే ఉంటాడో నువ్వు అట్ట తయారు కావాలి అబ్బాయి అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిద్రపోయినోడు ఎలాగ ఏ బాధ్యత లేకుండా గురకబెట్టి నిద్రపోతాడో అలాగ నువ్వు నా మీద డిపెండ్ అవ్వాలి. మళ్ళీ నేను నిద్రపోతున్నాలే ప్రభువా జాగ్రత్త చేయను ఆయన అనకూడదు. దేవునికి స్తోత్రం. అలే, అర్థం కాలేదా? అయిద్ది, మీకెందుకు అర్థం కాదు? మనం చేసే పని అదేగా, అందుకని అర్థమైద్ది. ఒక కన్ను మూసి ఒక కన్ను తెరిచి ప్రభువా నిద్రపోతున్నాలే జాగ్రత్త చేయి, నువ్వేమైనా తేడా పడతావేమో మళ్ళీ అన్నట్టు ఉండకూడదు. నువ్వు విశ్వాసం ఉంచావా? ఉంచాను, అట్లయితే నువ్వు నిద్రపోవటం అంటే ఏంటంటే, నా విశ్రాంతిలో సేదతీరు అంటాడు. చచ్చినోడికి చింతలు ఉంటాయా? నిద్రపోయాడు అంటే అర్థం ఏంటంటే చింతలు వదిలేశాడని. చింతలు ఉంటే మత్తు బెళ్ళు వేసుకున్న నిద్ర రాదు, నువ్వు డబల్ డోస్ వేసుకున్న నిద్ర రాదు. చింత వదిలేస్తేనే నిద్ర పట్టింది. ఎంతమంది ఒప్పుకుంటారు? కొంతమంది చేతులు ఎత్తలా. అమ్మ చింతలు తలకాయ నిండా చింతలుంటే నిద్ర వచ్చిద్దా? నిద్ర పట్టిందంటే అర్థమైంది వదిలేసావని. అట్లా చెప్తున్నాడు ఆయన. ఇక నువ్వు ఏ టెన్షన్ పెట్టుకోవద్దు, ఏ ప్రెజర్ వద్దు, అన్నీ ఫ్రీగా నా మీద వేసేసేయి. నువ్వు విశ్రాంతి పొందు, రిలాక్స్ అవ్వు. నీకు ఇంట్రెస్ట్ ఉంటే స్తుతించు, ప్రార్థించు, ఆరాధించు, మహిమపరచు. అదే నీ పని. మరి మిగిలినయో కథ నడవాలి కాబట్టి ఏదో చేస్తున్నావు కనుక చెయ్యి. దాని విజయము అపజయం అన్నీ నేను చూసుకుంటా.
చేయుటకు నీకు ఇవ్వబడిన పని శక్తి లోపం లేకుండా చేసుకుంటూ వెళ్ళిపో. ఫలితాన్ని నా మీద వేయి, నేను చూసుకుంటా. దేవునికి మహిమ. అది విశ్రాంతిలో ఉండటం అంటే. విశ్రాంతిలో ఉండటం అంటే అది. మన వ్యవహారం ఎట్లుంటుందంటే, గుర్రం ఎక్కినోడు సంచి నెత్తి మీద పెట్టుకున్నట్టు ఉంటుంది మన వ్యవహారం. ఇప్పుడు గుర్రం ఎక్కిన వాడు సంచి ఆడబెట్టాలా? గుర్రం మీదే పెట్టాలా? కానీ ఈ తెలివిగల్లోడు గుర్రం ఎక్కి కూడా నెత్తి మీద పెట్టుకున్నాడు సంచి. ఎందుకురా నెత్తి మీద పెట్టావంటే, ఈ రెండు గుర్రానికి బరువు అని. అంటే వీడిని సంచిని మొత్తాన్ని మోస్తుంది ఎవరు? అది వాడి తెలివి అట్టేడిసింది. అవి వీళ్ళు నవ్వారు కదా. నేను చెప్పింది మీ గురించే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జీవము గల దేవుని యొద్దకు వచ్చి, నా రెక్కల నీడలో నీవు ఇక సురక్షితంగా ఉంటావు, నీవు నన్ను నమ్మినట్టయితే ఆ బరువంతా నా మీద వేసి నువ్వు రిలాక్స్ అవ్వు అన్న మాట నువ్వు ఎందుకు సీరియస్గా తీసుకోవో నాకు అర్థం కావట్లా. ఇంకొకటి అంటే, అన్నయ్య అట్లా అంతా ఆయన మీద వదిలేస్తే ఏం జరిగిద్దో ఏమో అని కొద్దిగా డౌట్ అన్నయ్య అంటే, అప్పుడు నీ విశ్వాసం ఎక్కడా? ఇంకొకటి, నువ్వు పూర్తిగా ఆయన మీద భారం వేసి నిశ్చింత విశ్రాంతి అనే దానిలోకి నువ్వు ప్రవేశించకపోతే ఆయన ఆ బరువుని ముట్టడు. అది నా బాధ. ఇందాక పొద్దున ఒక ఎగ్జాంపుల్ చూపించా. మీరు ఓ చుట్టాలింటికి వెళ్ళారు. చుట్టాలింటికి వెళ్ళి రిటర్న్ అయ్యారు. మీ చెల్లయ్య ఉందనుకోండి, లేకపోతే మీ బావమరిదో బావ ఉన్నాడు. మీరు కాస్త సంపన్నులు, వాళ్ళు కాస్త బెదరికలో ఉన్నారు. రిటర్న్ అయ్యి వస్తా నీ డబ్బు కొంత అతని చేతిలో పెట్టావు. అతను తీసుకోలా మొరాయించాడు, వద్దంటే వద్దన్నాడు. నేను వెళ్ళాలి, తీసుకోండి ఎంత చెప్పినా తీసుకోలా. బస్సు దగ్గరకు వచ్చాడు, డబ్బులు ఇస్తే తీసుకోడు, బాధల్లో ఉన్నాడు. చివరికి ఏం చేస్తావు నువ్వు? తీసుకోవాలంటే మరి చేసేదే ఉంది, ఇక వెళ్తున్నా మరి అంటావా? ఇంటికాడు ముందే చెప్పింది నీ భార్య, మా అన్నయ్య వద్దంటాడు, మర్యాదగా డబ్బులు ఇచ్చిరా అని. దేవునికి స్తోత్రం. ఇవ్వకపోతే ఇంటికాడ ఏం జరిగిందో తెలుసు నీకు. ఓకే, సరే ఇచ్చావు. సరే ఆమె అందని కాదు, కానీ నీ బావమరిది మీద నీకు అభిమానం, వాళ్ళ అన్నయ్య మీద నీకు అభిమానం, ఇచ్చావు. అతను తీసుకోవాలా. అప్పుడు వెంటనే జేబులో పెట్టుకొని వస్తావా, లేకపోతే అక్కడ పెట్టొస్తావా? మీరేం చేస్తారు చెప్పండి? ఆడ పెట్టొస్తా అన్నోళ్ళు చేతులు ఎత్తండి. కొంతమంది కక్కుర్తోళ్ళు ఉన్నారు, పెట్టరుగా వాళ్ళ. నేనైతే పెట్టొస్తా. ఇప్పుడు చెప్పండి, పెట్టొస్తారా లేకపోతే జేబులు వేసుకొని వస్తారా? లాభం అనుకొని వస్తారా? ఆడ పెట్టొస్తారు. ఆడేదో మొహమాటానికి వద్దన్నాడు అనుకో, యాంత జేబులు వేసుకొస్తావు. పాపం దైవజనుడు ఒక ఆయన ఇదే పని చేశాడు. ఒక ఇంటికి పోయాడంట, కూటం అయిపోయిందంట. ఆయనకి ఐస్ క్రీమ్ అంటే ఇష్టం అంట. వాళ్ళు ప్రేమగా ఆ ఇంటి ఆయన ఒక పెద్ద ప్లేట్లో 6 పెద్ద కప్పుల నిండా ఐస్ క్రీమ్ తెచ్చి పెట్టాడంట. అనో తినో అన్నాడంట. తిననంగానే ఎగబడి ఆడ తింటాం, కాస్త మొహమాటం ఉంటుంది కదా, అందుకని ఆ వద్దులే బ్రదరు అన్నాడంట. ఇంకోసారి అడిగాడు, తిన అన్నాడంట. పర్లేదు బ్రదర్ అన్నాడంట. వద్దా అన్నాడంట. పర్లేదు బ్రదర్ అన్నాడు. సరే మరి అట్టయితే అని ఆయన ముందే తడవ ఒక కప్పు ఎత్తుతున్నాడంట. మొత్తం 6 కప్పులు. తినేవాడు పక్కకు పోయానా తిన్నాడా? నా ముందే వాడు తిన్నంతసేపు నేను అనుకుంటానే ఉన్నా, పొరపాటున వద్దన్నానే. అది సుత అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎవరన్నా ఏదన్నా పెడితే పొరపాటు కూడా వద్దనను. ఎందుకంటే ఇట్టంటి వాళ్ళు ఉంటారు కక్కుర్తి మాలోకాలు. వద్దు అన్న మాట ఎప్పుడు వచ్చిద్దా అని చూస్తుంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి, వద్దు అంటే అంతన జేబులు వేసుకొస్తారా? ఆడబెట్టి వస్తా. పెట్టి నువ్వు ముందుకు వెళ్తుంటావు, అతనేమో తీసుకెళ్ళి వద్దు నాకు అవసరం లేదు అంటుంటాడు. కాదు లేదు తీసుకో అని నువ్వు వెనక్కి చూడకుండా ముందుకు వెళ్ళిపోయి బస్సు ఎక్కి వెళ్ళిపోతే తీసుకుంటాడా? లేకపోతే వెళ్తా కొంచెం దూరం వెళ్ళి వెనక్కి చూసి తీసుకో, వద్దా తీసుకో
అంటే ముడతాడా? చెప్పండి, ముడతాడా? ఇంకొంచెం 2 అడుగులు వేసి తీసుకో తీసుకో అంటే పట్టుకుంటాడా ఆ డబ్బుని? బస్సు దగ్గరికి పోయి తీసుకో తీసుకో వద్దా తీసుకో అంటే ఏం చేస్తాడు? భలేవాడు, నాకెందుకు వద్దు తీసుకొని పో అంటాడు, హడావుడి చేస్తాడు. నువ్వు చూసినంతసేపు దాన్ని ముట్టలేడు. అదిగో ఆడ పెడతన్నా, నువ్వు తీసుకో పారేసుకో, నాకు అనవసరం, నేను వెళ్తున్నా అని వెనక్కి తిరిగి చూడకుండా వెళితే, నువ్వు అట్లా వెళ్ళగానే సంతోషంగా తీసుకొని, మా బావగారికి నేనంటే ఎంత ప్రేమ, నేను తీసుకుంటానని ఎంత నమ్మకం. నడి రోడ్డు మీద డబ్బు అలా పెట్టేసి వెళ్ళిపోయాడు. ఏ ఉద్దేశంతో పెట్టాడు? నేను తీసుకుంటాననేగా. నేను తీసుకోకపోతే ఇది పరుల పాలైపోయిద్దిగా, పాడైపోయిద్దిగా తన కష్టం. కాబట్టి ఖచ్చితంగా నేను తీసుకుంటానని తీసుకుంటాడు బావమరిది. అవునా? ఎంతమంది ఒప్పుకుంటారు? ఇది ఎలాగో యేసయ్య చేతికి నా జీవితమంతా అర్పింతును. నిజంగా అర్పించా? వదిలేసి ఊరుకున్నా? ఇందాక నేను చెప్పినోడు సామెతగానే ఉంది మన వ్యవహారం అంతా. ఇచ్చినట్టు ఇచ్చి, జాగ్రత్త ప్రభా చూసుకో, జాగ్రత్త చూసుకో, నువ్వు చూసినంత వరకు నేను పట్టుకొని అంటాడు ఆయన. మరి ఏం చేయాలి ప్రభు అంటే, నోరు మూసుకొని నిద్రపో అంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. చెప్పగాడు చెప్పు. నోరు మూసుకొని, నన్ను నమ్ముతున్నావా? నమ్ముతున్నా, అట్లయితే నిశ్చింతగా ఉంటావు. అన్యాయం జరగదని నమ్ముతున్నావు? నమ్ముతున్నా, అట్లయితే ధైర్యంగా ఉండు. అంతే, ఇక అటు ఇటు ఉండవా, సగం సగం చేయవా. పట్టుకుంటే నువ్వన్న పట్టుకొని నడిపించుకో, లేకపోతే నాకు అప్పచెప్పి పూర్తిగా వదిలేసే. తన ప్రియులు నిద్రించుచుండగా, మేల్కొని ఉంటే కాదు, నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అన్నాడు. గట్టిగా కొట్టండి, గట్టి కొట్టండి, గుండె జబ్బులు పోతాయి. నువ్వేం చేయాలి? అప్పగించాలి. ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చినాయో పౌలుకి. ఏమంటాడు తెలుసా? ఏది నన్ను కదిలించలేదంటాడు. ఏమిటి ఆ ధైర్యం అంటే, ఆయన ఉన్నాడు కదా. ఓడ పగిలి శ్రమ పొందుతుంటే రొట్టెలు తింటున్నాడు కూర్చొని. లోపల ఉన్నోళ్ళు సత్తావో బతుకుతాం తేలక వాళ్ళు అల్లాడుతుంటే పౌలు గారు రొట్టెలు మొదలు పెట్టాడు ప్రార్థన చేసి. ఏంది నాయన అంటే, మీరు కూడా తినండి నాయన, ఓడకే తప్ప మనకి ఏం కాదని దేవుడు చెప్పాడు, ప్రశాంతంగా తినండి అంటాడు. సరే, ఓడ దరిచేరిన తర్వాత ఓడ పగిలిపోయిద్ది. ఆ ముక్కల చెక్కల మీద అందరూ కలిసి ఒడ్డుకు చేరుతారు. మెలితే అనే ద్వీపానికి వెళ్తారు. ఏం పేరు? మెలికే కాదు, మెలితే. చెప్పండి, ఏం పేరు? మెలితే అనే ద్వీపానికి వెళ్తారు. అందరూ చలికి గడగడ గడగడ వణికిపోతూ ఉంటారు. పుల్లలన్నీ ఏరి మంటేస్తారు. మంటేసి అందరూ ముందు సావకుండా ఆ వెచ్చదనానికి చలి కాచుకుంటూ ఉంటే, మరి అందరూ ఆ పని చేస్తుంటే నేను ఎట్లా చేసేది, నేనన్నా తెచ్చి పుల్లలు వేద్దామని పౌలు మహనీయుడు ఆ పుల్లలన్నీ కొప్పేసి ఆ పుల్లల మోపు తీసుకెళ్ళి ఆ మంటలు వేస్తాడు. ఇంకొద్దిగా పెద్ద మంట వచ్చింది, ఇంకొంత ఎక్కువ మందికి వేడి పుట్టింది, బతుకుతారని. ఆ పాము ఎట్ట చేరిద్దో చేరిద్ది ఆ పొలాల్లోకి. ఈయన ఆ మంటలోకి పొలాల మోపు, తెచ్చిన మోపు ఇసిరి అక్కడే చేతులు పెట్టి చలి కాచుకుంటుంటాడు. ఆ మోపులో ఉన్న పాము సెగకి బయటకు వచ్చి, పౌలు చేతులు అక్కడ జాపున్నాయిగా, కొద్దిగా కంటి చూపు తక్కువ ఆయనకి, టప్పిమని ఆయన చేతిని పట్టుకుంటుంది. కరిసి వదిలేయటమే డేంజర్ అయితే, ఇది ఏకదం పట్టేసుకుంటుంది, అలాగా చేతిని గరుచుకొని ఉంటుంది. అర్థమైపోయింది పాము పట్టుకుందని. దాన్ని ఆ మంటల్లోకి విదిలిస్తాడు. ఆ మంటల్లోకి విదిలిచ్చి చలి కాసుకుంటుంటాడు. అక్కడున్న మెలితే ద్వీపవాసులు, అక్కడుండే స్థానికులు, ఒరే వీడు ఎంత దుర్మార్గుడురా, సముద్రంలో చావకుండా తప్పించుకున్నాడు అనుకుంటే పాము రూపంలో చావు వచ్చా, ధర్మం ఇతని బ్రతుకనీయదు, ఇతడు ఎంత దుర్మార్గుడో, సముద్రం నీట తప్పించుకున్నా ఒడ్డున రావడానికి పరిస్థితి వచ్చేసింది, ఒడ్డున తెచ్చే పరిస్థితి వచ్చిందని పౌలును చూసి అనుకుంటున్నారు. అస్సలు ఏం పట్టించుకోవాలి ఆయన.
అరే నా పాము గరిసింది, విషం ఎక్కిద్దేమో, అయ్యా ఇక్కడ ఏ జాతి పాములు ఉంటాయి చూసారా, ఇక్కడ ఏ జాతి పాములు ఉంటాయి, ఏ పాము గరిస్తే ఏ లక్షణాలు వస్తాయి, ఇవన్నీ ఏం అడగట్లా, చలి కాసుకుంటున్నాడు. ఎందుకో తెలుసా? దేవుడు చెప్పాడు, నా నిమిత్తము నీవు చక్రవర్తి ఎదుట నిలవాల్సి ఉంది అని. నా నిమిత్తము నీవు ప్రజల అధికారి ఎదుట, చక్రవర్తుల ఎదుట, రాజుల ఎదుట నీవు నిలవబడి సాక్ష్యం ఇవ్వవలసి ఉంది అని చెప్పిన వాడెవరో? పెద్దగా యేసయ్య. చెప్పినవాడు ఆయన గనుక ఓడబగిలినా నాకేం కాదు, పాము గరిసినా నాకేం కాదు, కుక్క గరిసినా నాకేం కాదు, నక్క గరిసినా నాకేం కాదు. ఎందుకు? చక్రవర్తి ఎదుట నిన్ను నిలబెడతానని మాట ఇచ్చినోడు ఎవరు? కథం, ఇంకా నన్నేం చేసేది ఏదైనా. ఒకవేళ ఈ పాము విషయం వల్ల నాకేదన్నా అయితే ఆయన వాగ్దానం ఏమైద్ది? ఆయన ఇచ్చిన మాట ఏమైద్ది? అందుకే తెలుసు ఆయనకి విశ్వాసం. నాకేం తెరే తెరే అనుకుంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళు కాసేపు చూశారు. ఏది? స్థానికులు, ద్వీపవాసులు. ఏం పాము అది, ఏం పాము ఏంది, ఫలానా పాము అది, మహావిషం. ఆ మంటల్లో చూశాను, ఆ కలర్ అది అంతా చూశారు. ఆ పామే అసలు నిలువున బడి సస్తాడు, ఆగు, రక్తం కక్కి సస్తాడు, ఆగు. 10 నిమిషాలు అయింది, పావు గంట అయింది, రక్తం రాలేదు, మనిషి చావలేదు. 20 నిమిషాలు అయింది, ఏం కాల. అరగంట అయింది, ఏం కాల. 30 గంట అయింది, ఏం కాల. గంట అయింది, ఏం కాల. అప్పుడు వచ్చి, ఇతడు ఎవరో దేవత. గంటకి ప్లేట్ ఫిరాయించి పడేశారు. చూసారా? దేవుడు కృప చూపనంత వరకే జనాల తిట్లు, విమర్శలు, నిందలు, అవమానాలు, తిరస్కారాలు, దోషంలో. దేవుడు కృప చూపితే, నేను ఫస్ట్ నుంచి అనుకుంటున్నాను బెదరో నీ గురించి, అసలు నువ్వు మామూలుడివి కాదని. అసలు తెలుసు నీకు, నాకు ఫస్ట్ నుంచి తెలుసు నీ పనితనం. అసలు ఇప్పుడే నువ్వు ఎప్పుడో మొనగాడు అవుతావు నాకు ఎప్పుడో తెలుసు. వీడు వీడే అన్నాడు ఎన్నో మాటలు అన్నాడు. ఊరకపోతావు, అట్టపోతావు, వెట్టపోతావు, నువ్వు అట్టంటోడు, ఇట్టంటోడు, అట్లాంటి దాన్ని, ఇట్లాంటి దాన్ని, నువ్వు వేస్ట్, నువ్వు అది ఇదని 20 మాటలు అన్నాడే. దేవుడు నీకు కృప చూపి నీ తల ఎత్తితే, నాకు తెలుసుగా అమ్మాయి అసలు నీ పనితనం. అప్పుడే నువ్వు అసలు ఆ స్టార్టింగ్లోనే నువ్వు అసలు అది ఇది అనరా. వీళ్ళు కూడా అంతే. ఇతన్ని దుష్టుడు అన్నారు, దేవుడు అతనికి ఏం కాకుండా కాపాడేసరికి ఇతడు ఒక దేవత అన్నారు. యేసయ్య అంటాడు, బిడ్డ నా దగ్గరకు రాకముందు మోసావు నాన్న, మోసావమ్మా, ఇంకెందుకురా అనవసరంగా నువ్వు రోగాలు తెచ్చుకుంటావు, ఇంకా నువ్వు ఆలోచించే ప్రక్రియ ఆపేసానన్నా, నేనున్నా కదరా తల్లి, నీ చేతనైందేదో నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో, నీ మీదే భారం వేస్తున్నాను ప్రభువా అని అప్పచెప్పేసే. నీకు దేని గురించి ఆలోచించవాకు. పిల్లల భారం అప్పచెప్పు, కుటుంబ భారం అప్పచెప్పు, అప్పుల భారం అప్పచెప్పు, బాధ్యతల భారం అప్పచెప్పు, ప్రయత్నాల భారం నాకు అప్పచెప్పుమా. మరి అప్పచెబుతానే ఉండగా ప్రభు రోజు ఏడ అప్పచెప్పి నేను ఎత్తున పెట్టుకొని మోస్తా. అప్పచెబితే ఇక నీ నోట ప్రభువా దీని సంగతి ఏందన్న ప్రశ్న ఉండదు, స్తుతి ఆరాధన ఉంటుంది.